తన భర్తను కడసారి చూసేందుకు కువైట్లో ఒక మహిళ అవస్థలు పడుతోంది. అన్నమయ్య జిల్లా వీరబల్లి మండల కేంద్రంలోని కొత్తపేటకు చెందిన సంధ్యారాణి బతుకుదెరువు కోసం ఏడాదిన్నర క్రితం కువైట్కు వెళ్లింది. అయితే ప్రస్తుతం తన భర్త వెంకట సుబ్బయ్య అనారోగ్యానికి గురై ప్రాణాపాయ స్థితిలో మంచానికే పరిమితమయ్యారు. దాంతో భర్తను చూసేందుకు తనను ఇండియాకు పంపించాలంటూ కువైట్లో యాజమాన్యం కోరింది సంధ్యారాణి. అయితే అందుకు నిరాకరించిన యాజమాని ఆమెను గదిలో బంధించి చిత్రహింసలకు గురిచేస్తున్నారు. దీంతో తనను ఎలాగైనా కువైట్ నుంచి స్వగ్రామానికి రప్పించాలి అంటూ సీఎం చంద్రబాబు నాయుడిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లను వేడుకుంటూ సెల్ఫీ వీడియోను విడుదల చేసింది బాధిత మహిళ. నా పేరు సంధ్య, మాది రాజపక్క వీరపల్లి. మా మగని పేరు వెంకట సుబ్బయ్య. నేను కువైట్లో ఉంటున్నాను. నేను కువైట్కి వచ్చి సంవత్సరంన్నర అయింది. నేను తనాదులు తీసుకొని ఏరే ఇంటికి వచ్చాను. ఏరే ఇంటికి వచ్చి మా కువైట్ వాడు మార్చి నన్ను ఆ ఇంట్లో చాలా టార్చర్ పెట్టారు వాళ్ళు. ఇప్పుడు ఇంటి దగ్గర మా మగని సీరియస్గా ఉండాలి. నేను ఒకసారి ఇంటికి పోయి వచ్చాను, ఒక నెల ఉండొచ్చాను చెప్పాను. నేను వాళ్ళకు చెప్పింటే నన్ను ఇంట్లో పెట్టి తాళం వేసి ఇలా నన్ను ఎప్పుడంటే అప్పుడు ఫోన్ పెరుక్కోవడము చేయడము, ఇలా నన్ను ఎంత కావాలంటే అంత ఏడిపించినారు. నేను ఆ మాట అడిగిన దానికి నన్ను దొడుకొని వచ్చాడు, ఆఫీసులో వదిలేసినారు. నాకు చాలా భయంగా ఉన్నది. నాకు చిన్న పిల్లలు ఉన్నారు. ప్లీజ్ అని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నన్ను కాపాడండి ప్లీజ్. హలో.